హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో అయితే మీకు చెఫ్ క్యాప్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అయితే చూపిస్తున్నానండి. మా బాబు స్కూల్లో అయితే ఫుడ్ ఫెస్టివల్ జరిగింది. దానికోసం అయితే ఈ క్యాప్ని రెడీ చేశానండి. ఇది ఏ విధంగా కుట్టుకోవాలి ఈ వీడియోలో అయితే మీకు చూపిస్తున్నాను. దీనికోసం అయితే 24 ఇంచులు వెడల్పు 24 ఇంచులు పొడుగు ఉన్న క్లాత్ని అయితే తీసుకొని ఇలా 4 మడతలు అయితే వేసేసుకోవాలండి. వేసేసుకొని 10 ఇంచులకు ఒక మార్కింగ్ అయితే చేసేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నాను చూడండి. మీకు నీట్గా ఇలా ఒక మార్క్ వేసుకొని అటువైపు కూడా తిప్పుకొని 10 ఇంచుల దగ్గర ఒక మార్క్ అయితే వేసుకోండి. తర్వాత ఈ మధ్యలో సెంటర్లో కరెక్ట్గా టేప్ అనేది పట్టుకొని రౌండ్గా 10 ఇంచుల దగ్గరికి ఒక మార్క్ అయితే వేసేసుకోవాలి. మనకి అంబ్రెల్లా డ్రెస్సెస్ వస్తాయి చూడండి, ఆ విధంగా ఉంటుందండి ఈ కటింగ్ అనేది. ఇలా కరెక్ట్గా రౌండ్గా 10 ఇంచులు కరెక్ట్గా ఉండేటట్టుగా ఒక మార్కింగ్ వేసేసుకొని కటింగ్ అయితే చేసేసుకోండి. నా వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విధంగా కటింగ్ అయితే చేసుకోవాలండి. మీకు క్యాప్ అనేది పడిపోయినట్టు ఉండకుండా ఉండాలంటే క్యాన్వాస్ ఈ టైంలోనే ఈ రౌండ్ కట్ చేసుకున్నాక దీనంత సైజు క్యాన్వాస్ తీసుకొని ప్రెస్సింగ్ చేశారంటే మీకు బాగా నుంచున్నట్టు వస్తుందండి. మామూలుగా పడిపోయినట్టు ఉంటుంది కదా ఈ క్యాప్ అనేది. మీరు అదే ఈ టైంలో కనుక అదే క్యాన్వాస్ యూజ్ చేశారంటే అంత నీట్గా వస్తుంది. ఇప్పుడు మధ్యలో ఫోల్డ్ చేసుకొని 4 ఇంచుల దగ్గరికి ఇలా మార్క్ పెట్టుకొని కటింగ్ అయితే చేసుకోండి. చేసుకొని రౌండ్గా కుచ్చులు అనేవి పెట్టేసుకోండి. ఈ ఓపెన్ ఉంది కదా, ఈ ఓపెన్కి ఫస్ట్ ఇలా అయితే కుట్టుకోవాలండి. నేరుగా ఒక క్లాత్ తీసుకొని సైడ్ మడిచి కుట్టేసుకొని ఇలా కుట్టుకోవాలి. ఆ మధ్యలో సెంటర్ ఉంటుంది కదా, అక్కడ ఒక చిన్న కుచ్చులా పెట్టేసుకోండి. మీకు నీట్గా తిరుగుతుంది. ఇలా కుట్టేసుకొని దానిపైనే ఒక కుట్టు అనేది వేసుకొని మళ్ళీ అటు ఫోల్డ్ చేసుకొని ఇంకొక కుట్టు అయితే వేసేసుకోవాలండి. వేసుకున్నాక కుచ్చులు పెట్టుకోవాలి. సైజు ఎంత ఉందో మీ పిల్లల సైజు తలను బట్టి మీరు ఇది అనేది స్టిచ్చింగ్ చేసుకోవాలండి. మా బాబుది తల సైజు వచ్చేసి 20 ఇంచులు ఉంది. కరెక్ట్గా 20 ఇంచులు వచ్చే వరకు కుచ్చులు అయితే నేను పెట్టేసుకున్నానండి. మీరు సైజుని బట్టి వెడల్పు అనేది తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు. ఈ విధంగా 20 ఇంచులు కరెక్ట్గా ఉంది, చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు క్యాన్వాస్ తీసుకొని అది కూడా 20 ఇంచులు పొడుగు అలాగే 4 ఇంచులు వెడల్పు ఉండేటట్టుగా తీసేసుకొని దానికి డబల్ క్లాత్ అనేది తీసుకొని ప్రెస్సింగ్ అయితే చేసుకోవాలండి. ఈ విధంగా కరెక్ట్గా 4 ఇంచులు తీసుకున్నాం కదా, ఇప్పుడు ప్రెస్సింగ్ అయితే చేసేసుకోండి. చేసుకొని అటు ఇటు ఒక కుట్టు వేసేసుకొని మధ్యలోకి తిప్పేసేయాలి. తిప్పేసిన తర్వాత పై సైడ్ ఒక కుట్టు అనేది వేసుకున్నామంటే మీకు నీట్గా అనేది వచ్చేస్తుంది. చాలా సింపుల్గా అనేది మనమే రెడీ చేసుకోవచ్చండి. బయట తెచ్చుకునే దానికన్నా బయట తెచ్చింది ఎక్కువగా అంత బెల్ ఉండదు, అంత నీట్గా ఉండవు కదా కొన్ని. ఇలా మనం రెడీ చేసుకుంటే చాలా నీట్గా ఉంటుంది. ఈ విధంగా ఒక కుట్టు అయితే వేసుకొని మనం తీసుకున్నాం కదా బ్లాక్ది కుచ్చులు పెట్టేసి దానికైతే చుట్టూరు అటాచ్ చేసేయాలండి. ఓపెన్స్ అందుకే మనం పెట్టుకునేది ఫ్రీగా ఉండటానికి. ఇలా ఎగస్ట్రా అనేది కట్ చేసుకొని రౌండ్గా ఒక కుట్టు వేసేసుకొని లోపల సైడ్ ఓవర్లాక్ వేసుకున్నారంటే నీట్గా అనేది ఉంటుంది. కరెక్ట్గా సైజ్ అయితే చూసుకోండి. 20 ఇంచులు మనం పై క్లాత్కి పెట్టుకున్నాం కదా, అదే కరెక్ట్గా ఉందో లేదో చూసుకొని రెండు కరెక్ట్గా ఉంటే ఈ విధంగా నేరుగా అనేది కుట్టు అయితే వేసేసుకోండి. వేసుకొని లోపల సైడ్ అనేది ఓవర్లాక్ వేసేసుకుంటే సరిపోతుంది. ఇంకా సైడ్లు అనేది కొంచెం ఎక్స్పాండ్ అవుతా కరెక్ట్గా తలకు పట్టేసినట్టు ఉండకుండా నీట్గా ఉండటానికి ఎలాస్టిక్ కూడా పెట్టామండి. ఎలాస్టిక్ వచ్చేసి 1.5 ఇంచు వరకు తీసుకున్నాము. ఇలా క్లాత్ అనేది చివరన లెగకుండా ఉండడానికి ఒక రఫ్ అయితే ఇచ్చేసామండి. మీకు వీడియోలో కనిపిస్తుంది చూడండి. అలా లెగకుండా పై సైడు రఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఎలాస్టిక్ వచ్చేసి 1.5 ఇంచు తీసుకున్నాను. అలాంటివి 2 ముక్కలు తీసేసుకోవాలి. తీసేసుకొని మనకు ఓపెన్స్ ఉన్నాయి కదా, ఆ ఓపెన్స్కి కింద సైడు పై సైడు పెట్టేసామంటే వేసుకున్నప్పుడు బాగుంటుంది. నీట్గా నిలబడి టైట్గా పట్టేసినట్టు ఉండకుండా అలానే లూజ్గా పడిపోకుండా ఎలాస్టిక్ అనేది
పట్టేసినట్టు బాగుంటుందండి. అందుకోసం అయితే మేము వేసాము. ఇలా వేసేసుకోవాలి. ఇంకోటి కూడా పక్కన పెట్టేసుకొని ఇంకా క్యాప్ అనేది రెడీ అయిపోయిందండి. ఐరన్ చేసేసుకుంటే చాలా నీట్గా ఉంటుంది. ఐరన్ చేసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి ఎంత నీట్గా ఉందో. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తూ ఉంటాను. చూడండి చాలా బాగుంది కదా. మీకు లోపల క్యాన్వాస్ పెట్టింది కూడా చూపిస్తాను చూడండి. ఇలా నిలబడిపోతుంది క్యాన్వాస్ పెడితే. మీకు ఎలా కావాలన్నా ఫస్టే సెట్ చేసేసుకోవచ్చండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి.